Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Isaiah chapter 41 verse 16. నేటి దినం ధ్యానం కొరకై యెషయా గ్రంథము 41వ అధ్యాయం 16వ వచనం నుంచి తీసుకొనబడింది. Thou shall rejoice in the Lord. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. From verse 8 of this chapter, ఈ అధ్యాయంలో 8వ వచనంలో wonderful blessings were pronounced by God to Israel. ఇశ్రాయేలుకి దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాలని ఆశీర్వాదాలని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. God wants to help Israel. ఇశ్రాయేలుకి దేవుడు ఎంతగానో సహాయం చేయాలనుకుంటున్నాడు. Unlike other nations, Israel need not be afraid. వేరే వారి దేశాలలాగా కాకుండా ఇశ్రాయేల్ భయపడాల్సిన అవసరం లేదు. God calls Israel with two specific titles in names in this chapter. ఈ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేల్ని రెండు నిర్దిష్టమైనటువంటి బిరుదులతో పిలుస్తూ ఉన్నాడు. Yes, Jacob had two names, that is Jacob and Israel. ఏ విధంగా అయితే యాకోబు రెండు పేర్లు కలిగి ఉన్నాడు, యాకోబు ఇశ్రాయేల్ అని, God called Jacob with two titles. ఇక్కడ ఇశ్రాయేల్ని దేవుడు యాకోబుని రెండు బిరుదులతో పిలుస్తూ ఉన్నాడు. One is worm in verse 14. 14వ వచనం రాయబడింది పురుగు వంటి వాడు అని. And secondly in verse 8, my servant. 8వ వచనంలో రాయబడింది రెండోదిగా చూస్తే నా సేవకుడు అని. These two titles speaks of our life before and after salvation. ఈ రెండు బిరుదులు ఏం తెలియజేస్తున్నాయంటే రక్షణ కంటే ముందు, రక్షణ తర్వాత మన జీవితాలు ఎట్లున్నాయనే సంగతి. Carefully if you observe those verses, ఈ రెండు వచనాల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి చూస్తే, every time when I share the word of God, I always tell you and I how to see every word in the word of God. We should not skip. మనము దేవుని వాక్యాన్ని నేను బోధించేటప్పుడు ఖచ్చితంగా ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటాను. మనం ధ్యానం చేసేటప్పుడు దేవుని వాక్యంలో ప్రతి మాటని మనం ధ్యానం చేయాలి. ఏది మనం దాటేసి వెళ్ళిపోకూడదు. Why God used this? ఎందుకు దేవుడు ఈ మాట వాడాడు? Then you can understand and you can enjoy the word of God. అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని వాక్యం మందు నువ్వు బహుగా ఆనందిస్తావు. Here, ఇక్కడ చూస్తే when God used the title worm, he is calling him Jacob. ఇక్కడ ఆయన పురుగు వంటి అని మాటను వాడుతూ ఉన్నప్పుడు ఆ బిరుదుని దేవుడు యాకోబు అంటున్నాడు. When he is calling him as Jacob, ఆయన్ని యాకోబు అని సంబోధిస్తున్నాడు. so oh worm Jacob, పురుగు వంటి యాకోబు అంటాడు. Jacob means supplanter. ఈ యొక్క యాకోబు అంటే కుయుక్తిపరుడు. Our life was like that before our repentance. మనం మారు మనసు పశ్చాత్తాపడడానికంటే ముందుగా మన జీవితాల్లో అలా ఉంటూ వచ్చాయి. Now we are born and brought up in sin. మనం పాపంలోని పుట్టి పాపంలోని పెరగబడుతూ వచ్చాం. So being unrepentant people, we were like worms. మనము మారు మనసు పొందకుండా ఉన్నప్పుడు మనం పురుగులాగా ఉంటూ వచ్చాం. A worm won't have any honor or any dignity. ఈ పురుగుకి ఏ విధమైనటువంటి ఘనత గాని గౌరవం గాని ఏమీ ఉండదు. No one cares for a worm. అసలు ఆ పురుగు గురించి ఎవరు పట్టించుకోరు. But when God used the title my servant, అయితే దేవుడు నా సేవకుడు అనే బిరుదును వాడినప్పుడు in verse 8, 8వ వచనంలో he called him Israel, not Jacob. అక్కడ యాకోబు అనే మాట వాడలేదు, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు అని సంబోధిస్తున్నాడు. See what a beautiful way it is written. చూడండి ఎంత రమ్యమైనటువంటి విధానంలో రాయబడింది కదా. When Lord is talking about our old life, you are like worm, you are Jacob. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మన పాత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు పురుగు వంటి వాడుగా ఉంటూ వచ్చావు, నువ్వు యాకోబు అంటున్నాడు. When we are in our converted state, changed, God is calling you my servant. No more Jacob, you are Israel he is using. మారిన తర్వాత, మార్పు చెందిన తర్వాత మనల్ని ఏమంటున్నాడంటే ఇక నువ్వు ఏమాత్రం యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలువి, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు అని సంబోధిస్తున్నాడు. That's why we have to read every word carefully. అందుకే దేవుని వాక్యంలో ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా చదవాలి. This is our converted state. ఇది మన మార్పు చెందినటువంటి స్థితి. As we confessed our sins, we are made his servants. మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకున్నామో ఆయన సేవకులుగా మనం చేయబడుతూ వచ్చాం. Do you know the Babylonian emperor Nebuchadnezzar addresses the three Jewish young men Shadrach, Meshach and Abednego as the servants of the Most High God. ఈ యొక్క బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటటువంటి ముగ్గురు యవనస్తుల్ని దేవుని సేవకులైనటువంటి వారులారా అని సంబోధిస్తున్నాడు. The servants of the Most High God. అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క సేవకులారా అంటున్నాడు. That is what we read in Daniel 3:26. దానియేలు 3:26లో మనం ఈ మాటలు చదువుతాం. To be called as the servant of God is a great honor. దేవుని సేవకుడిగా పిలువబడడం అనేది చాలా గొప్ప ధన్యత.
ఉన్నది. God called people like Moses or David or his prophets with that title. దేవుడు మోషేని, దావీదుని, మిగిలినటువంటి ప్రవక్తలని అటువంటి బిరుదులతో ఆయన పిలుస్తూ వచ్చాడు. But అయితే when we are born again, God is calling us with that title. మనం తిరిగి జన్మించిన తర్వాత మనలో కూడా దేవుడు అదే బిరుదుతో మనల్ని సంబోధిస్తున్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, He is making innumerable promises. ఆయన మనతో అసంఖ్యాకమైనటువంటి లెక్కింప శక్యము కానటువంటి వాగ్దానాలు మనకు చేస్తూ ఉన్నాడు. God is choosing Israel to help Israel. ఇశ్రాయేల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇజ్రాయెల్కి సహాయం చేయడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. He will not spare the nations which oppose her. దానికి వ్యతిరేకించేటటువంటి వాటిని దేవుడు ఏమాత్రం లెక్క పెట్టాడు. With the Lord's help, Israel will defeat the great nations as if she were threshing and winnowing the grain. ఈ యొక్క ఇశ్రాయేల్ ఏ విధంగా ఉందంటే తనకు ఎదురుగా వచ్చేటటువంటి దేశాలన్నింటిని ఎంతగానో ఓడించేసి ఏ విధంగా అంటే ఈ యొక్క ధాన్యాన్ని తూర్పారబట్టినట్టుగా. Today, nowadays, the Israel war also, we are seeing the same thing. ఈ దినాల్లో జరుగుతూ ఉండేటటువంటి ఇశ్రాయేల్ యుద్ధంలో కూడా మనం ఇదే సంగతిలో చూస్తూ ఉంటున్నాం. Iran, the country, is 70 times bigger than Israel in its area. ఈ ఇరాన్ దేశం చూస్తూ వచ్చినట్లయితే ఇశ్రాయేల్ కంటే వైశాల్యంలో 70 రెట్లు ఎక్కువ. What is the area of Israel? It is not even like a big district. ఇశ్రాయేల్ యొక్క వైశాల్యం ఎంత? ఇశ్రాయేల్ యొక్క వైశాల్యం ఒక పెద్ద జిల్లా అంతా కూడా ఉండదు. Till today, the whole world is fearing Israel. ఈ దినం వరకు కూడా ఇశ్రాయేల్ చూస్తే సర్వలోకం భయపడుతుంది. What the Mossad, their secret agency, are doing, people are worrying. ఈ రహస్య గూఢచార సంస్థ అయినటువంటి ముసాద్ ఇశ్రాయేల్ దేశంది వారు ఏం చేస్తున్నారనేది ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. They are the covenant people of God. వారు దేవునితో నిబంధన చేయబడిన ప్రజలు. People who come against Israel, the Lord will not spare them. ఎవరైతే ఇశ్రాయేల్కు వ్యతిరేకంగా వస్తారో వారిని దేవుడు ఏమాత్రం లెక్క పెట్టడు, అసలు విడిచిపెట్టడు. All these things are fulfilled not by the power of Israel. ఈ సంగతులన్నీ కూడా ఇశ్రాయేల్కి ఏదో శక్తి ఉందని చెప్పి నెరవేర్చబడడం లేదు. After కానీ all, we are like worms. మనం పురుగు లాంటి వారు మనం కేవలం. So we can appropriate these truths as individual believers and also corporately as local church because we are the New Testament Israel. మనము వ్యక్తిగతంగాను ఆ విధంగానే సామూహికంగా మనం చూస్తే సంఘముగా మనము నూతన నిబంధన ఇశ్రాయేల్ కాబట్టి ఈ సత్యాలు మనం అన్వయించుకోవచ్చు. We can appropriate these promises in our lives. ఈ వాగ్దానాన్ని మన యొక్క జీవితంలోకి మనం అన్వయించుకోవచ్చు. If we read from verses 10 to 20 of this chapter, ఈ అధ్యాయంలో 10వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదివితే the promises give much encouragement to our faith. ఈ యొక్క వాగ్దానాలు మన విశ్వాసానికి ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. We all know faith and fear cannot dwell in the same heart. ఒకే హృదయంలో భయము విశ్వాసం అనేటివి నివాసం చేయలేవు. When the promises of God encourage our faith, ఎప్పుడైతే దేవుని వాగ్దానాలు మన యొక్క విశ్వాసాన్ని ప్రోత్సహిస్తాయో then automatically all our fears will be silenced. వెంటనే మనకు ఉండేటటువంటి భయాలన్నీ కూడా నిమ్మలమైపోతాయి, దూరమైపోతాయి. Though the promises are given to originally the Israelites who are in captivity, నిజానికి చూస్తూ వచ్చినట్లయితే చెరలో ఉండేటటువంటి ఇశ్రాయేలులకి వారికి ఆ వాగ్దానాలు ఇవ్వబడుతూ వచ్చాయి. they give us great encouragement when we appropriate our individual lives. మన వ్యక్తిగత జీవితాలకు వాటిని మనం అన్వయించుకున్నప్పుడు మనకి ఎంత గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తాయి. Oh, they become words of caution to us. అవి మనకెంతో హెచ్చరికలు కలిగించే మాటలు ఉంటున్నాయి. They are the words of counsel to us. అవి మనకెంతో ఆలోచన కలిగించే మాటలు ఉంటున్నాయి. Not only that, they are the words of comfort to us. అంత మాత్రమే కాదు, అవి మనకెంతో ఆదరణ కలిగించే మాటలు ఉంటున్నాయి. Oftentimes the phrase fear not comes in this portion. తరచుగా ఈ మాటల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే భయపడకం అనే మాట వస్తుంది. Fear not is a command and also a promise. ఈ భయపడకము అనేది ఒక ఆజ్ఞ, అదే విధానంలో వాగ్దానం కూడా. We don't fear because God is with us. దేవుడు మనతో పాటు ఉన్నాడు కాబట్టి మనం భయపడం. What more do we need? ఇంకా దానికంటే మనం ఇంకేం కావాలి మనకు? మనం ఏం చేయాలి? Romans 8:31 says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31లో రాయబడింది, if God is for us, who can be against us? దేవుడు మన పక్షానుగా మనకి విరోధి ఎవడు? So in the verse of for our meditation, మన యొక్క ధ్యానం కొరకైనటువంటి వచనంలో we read, thou shall rejoice in the Lord. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. So when we remember the greatness and the holiness of God, మనం దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు we won't be dismayed. మనం ఏ మాత్రం నిరాశ నిస్పృహలకు గురి కాము. ఇంకా More than our achievements, we must rejoice in the Lord. మనం సాధించినటువంటి విజయాలకు అన్నిటికంటే ఎక్కువగా దేవుని బట్టి మనం సంతోషిస్తాం. We can read David writing in Psalm 37:4. దావీదు రాజు 37వ కీర్తన 4వ వచనంలో రాయడాన్ని మనం చూస్తాము. Delight thyself also in the Lord, and he shall fulfill the desires of thine heart.
నీ దేవుడైన యెహోవాను బట్టి నీవు సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అంటాడు. Paul writes the same in Philippians 4:4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 పౌలు ఇదే సంగతి రాస్తూ ఉన్నాడు. Rejoice in the Lord, and again I say rejoice. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించుడు అంటాడు. So rejoicing in the Lord means it is to be joyful for what he is than for what he does. ప్రభునందు ఆనందించడం అంటే ఆయన మనకి ఏం చేశాడు అనేటటువంటి దాన్ని బట్టి కాకుండా ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి సంతోషించడం. He is a holy God. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. Such a holy God loved you and gave himself for you. అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు తన్ను తాను He అప్పగించుకున్నాడు. has become our savior. ఆయన మన రక్షకుడిగా అయ్యాడు. He has given us new names like chosen generation, royal priesthood, holy nation and peculiar people, etc. ఆయన మనకి అంత మాత్రమే కాకుండా ఆయన మనకి ఎంతో గొప్ప వింతైనటువంటి పేర్లు ఇచ్చాడు. ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైనటువంటి యాజక సమూహము, పరిశుద్ధ జనాంగం అనేటటువంటి మాటలు. Leaving many others in this world, he has chosen us. ఈ లోకంలో ఉండేటటువంటి అనేకులను ఆయన విడిచిపెట్టి మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. What goodness is in us for him to choose us? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి మనలో ఏ మంచితనం ఉందని అసలు. In the original language, the word peculiar people means దేవుడి చేత వింతైనటువంటి ఏర్పరచబడినటువంటి ప్రజలు అనేటటువంటి మాటకి ఆదిమ భాషలో ఉండేటటువంటి అర్థం ఏంటంటే and peculiar nation, దేవుని ప్రజలు, దేవుని సొత్తు అనేటటువంటి మాటకి what is the original meaning in the original language? ఏంటి ఆదిమ భాషలో ఉండేటటువంటి అర్థం ఏంటి? Oh, you are priceless possession and you are rare beauties. మీరు వెలకట్టలేనటువంటి స్వాస్థ్యము, అత్యంత అరుదైనటువంటి సుందరమైనటువంటి వారు అని. Carefully when we see our lives, చాలా జాగ్రత్తగా మన జీవితాలు మనం చూసుకుంటే even our family members, our relatives, even our neighbors or friends never called us rare beauties, isn't it? మన యొక్క స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, కనీసం మన కుటుంబ సభ్యులు కూడా మనల్ని అత్యంత అరుదైన అందమైన వారిని ఎవరు అన్నే అనలేదు. Why? ఎందుకో తెలుసా? We are not rare beauties. మనం అత్యంత అరుదైన అందమైన వారం కాదు కాబట్టి. But God is calling us rare and priceless beauties. అయితే దేవుడు మనల్ని ఏమని సంబోధిస్తున్నాడంటే అత్యంత అరుదైనటువంటి అందమైనటువంటి వారమని, వెలకట్టలేనటువంటి స్వాస్థ్యం అని చెప్తున్నాడు. Oh, that's why we must rejoice in him. అందును బట్టి మనం ఆయనలో ఆనందించాలి. మనం He is our creator. ఆయన మన సృష్టికర్త. He is our redeemer. ఆయన మన విమోచకుడు. He is our strength. ఆయన మన బలమైన He is our shepherd. ఆయన మన కాపరి. He is our satisfaction. ఆయన మనకి సంతృప్తిగా ఉంటున్నాడు. And he is our sustenance. ఆయన మనల్ని నడిపించేటటువంటి ముందు And he is our soon coming king. ఆయన మనకి బహు త్వరలో రానైనటువంటి రాజుగా ఉంటున్నాడు. So let us glory in the Holy One of Israel. ఆ ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధినందు మనలో ప్రతి ఒక్కరూ ఆనందిద్దాం. And David says in Psalm chapter 20 verse 7, 20వ కీర్తన 7వ వచనంలో దావీదు రాజు అంటాడు, some trust in chariots and some in horses, but we will remember the name of the Lord our God. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. Here trust means they glory in their earthly strength. వారు నమ్మిక ఉంచడం అంటే భూ సంబంధమైనటువంటి సంగతులను బట్టి అతిశయించడం. Paul quotes in 1 Corinthians 1:31, 1 కొరింథీ 1:31 వచనంలో పౌలు రాస్తూ అంటాడు, he that glorieth, let him glory in the Lord. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలంటాడు. So our glory and rejoicing is our God. మన యొక్క మహిమ, మన యొక్క అతిశయం అంతా కూడా ప్రభువునందే. Oh, when we are joyful for anything, we want to tell or talk about it. If we are joyful for anything, మనం దేని గురించి అయినా సంతోషంగా ఉన్నామంటే ఆయన గురించి సంతోషంగా ఉండి ఆయన గురించి తెలియజేయడమే. oh, if you are joyful because of your cell phone, ఒకవేళ నీ సెల్ ఫోన్ బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావంటే oh, you want to tell and talk about it. నువ్వు దాని గురించి చెప్పాలి, దాని గురించి మాట్లాడాలి. మాట్లాడతావు. You will show it to other people. నువ్వేం చేస్తావు అంటే వేరే వాళ్ళకు కూడా దాన్ని చూపిస్తావు. So in a similar way, అదే విధానంలో if you are joyful because of the Lord, నువ్వు ప్రభువుని బట్టి నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటే then you have to show him and you have to introduce him to other people. నువ్వేం చేయాలంటే ఆ ప్రభువుని వేరే వాళ్ళకి చూపించాలి, ఆ ప్రభువుని వేరే వారికి నువ్వు పరిచయం చేసే వ్యక్తిగా ఉంటావు. Yeah, we have to talk about him with all whom we meet. మనం ఎవరినైతే కలుసుకుంటామో వారందరితో ఆ ప్రభు గురించి మనం మాట్లాడేవారు. So dear brothers and sisters, అందుకే ప్రియమైన సహోదర సహోదరులారా, are we rejoicing in the Lord? మనం ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నామా? If so, let us show him and introduce him to others. మనం ఏం చేయాలంటే అది వేరే వారికి చూపించాలి, ప్రభువుని వేరే వారికి మనం పరిచయం చేసే వారికి ఉండాలి. Take this as a challenge. దీన్ని ఒక సవాల్గా తీసుకుందాం. Okay, at least today let us introduce Lord Jesus Christ to at least one person. కనీసం ఈ రోజైనా నేను ఒక్క వ్యక్తికైనా యేసుక్రీస్తు ప్రభువుని నేను పరిచయం చేస్తాను. So take a decision, take it as a challenge. దాన్ని ఒక సవాల్గా, ఒక తీర్మానంగా తీసుకుందాం. Today try it. ఈ దినాన్ని దాన్ని ప్రయత్నించి చూడండి. Let us glory
in the Holy One of Israel. ఆ ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధిని యందు మనం ఆనందించి సంతోషించేవారుగా ఉందాం. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు our తండ్రి, gracious God, మా కృప కలిగిన మా దేవా, leaving so many people, great people, prime ministers, presidents, scientists, rich people in this world, thou hast chosen us. ప్రభా, ఈ లోకంలో ఉండేటటువంటి ఎంతో గొప్ప గొప్పవారు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, శాస్త్రవేత్తలు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, వారందరినీ విడిచిపెట్టి ప్రభా మమ్మల్ని వేరుపరచుకున్నావు. That's why we are rejoicing. అందును బట్టి మేము ఎంతో We సంతోషిస్తున్నాం. were like worms, ప్రభా, మేము పురుగుల వలె ఉంటిమి, but O Lord, thou hast made us thy servant. అయితే మీరు మమ్మల్ని మీ సేవకులుగా చేశారు. We were like Jacob, but thou hast made Israel. ప్రభా, మేము యాకోబు వలె ఉంటిమి, మీరు మమ్మల్ని ఇశ్రాయేలుగా మార్చారు. Thank you, O Lord. ప్రభా, నీ కృతజ్ఞతలు. And we are rejoicing in you. ప్రభా, నిన్ను బట్టి నీలో మేము ఆనందిస్తున్నాం. Help us to introduce you to other people. ప్రభా, నిన్ను మేము వేరే వారికి పరిచయం చేయడానికి మీరే మాకు సహాయం చేయండి. Today, at least to one person. కనీసం ఈ రోజు ఒక్కరికన్నా మేము పరిచయం చేయడానికి సహాయం చేయండి. Give us that burden also. ప్రభా, భారం కూడా మీరే మాకు Guide అనుగ్రహించండి. us throughout this day. ప్రభా, ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.